వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఎప్పుడెప్పుడు నుమాయిష్ షురూ అవుతుందని అందరు ఎదురు చూస్తారు కదా. యాక్చువల్గా అయితే ప్రతి ఏడాది అనే కంటే కూడా 83 సంవత్సరాలకు వెళ్ళి కూడా మనం కరోనా ఇయర్స్ కలుపుకొని కూడా జనవరి 1వ తేదీకి నుమాయిష్ షురూ అవుతుంది. సో ఇది అందరూ కూడా చాలామంది కూడా ఎదురు చూస్తుంటారు నుమాయిష్ రావాలని చెప్పి. సో కానీ ఈ ఏడాది మాత్రం కొంచెం లేట్ అయినా కానీ ఈ ఏడాది నుమాయిష్ స్టార్ట్ అయిపోతుంది. నుమాయిష్ అనగానే కేవలం ఇక్కడ హైదరాబాద్లో జరిగే ఒక ఎగ్జిబిషన్ అని మాత్రమే మనకి ఎరక, కాకపోతే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్స్లలో నుమాయిష్ కూడా ఒకటని చెప్పడానికంటే కూడా మొదటి స్థానంలో ఉంటుందన్నమాట నుమాయిష్. సో అది హైదరాబాద్ చరిత్ర. సో ఇప్పటి సంది కాదు, నవాబ్ల కాలంకి వెళ్ళి కూడా నుమాయిష్ అనేది స్టార్ట్ అయింది. నవాబ్ల కాలం నుంచి కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఈ 46 రోజుల్లో చాలా ప్రత్యేకం నుమాయిష్ ఏర్పాటు చేసినామంటే అన్ని ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్స్, ఒక్కొక్కరు బట్టలు, కొంతమంది లేదంటే చెప్పులు, ఫుడ్ ఇట్లా ఒక్కొక్కరు తెచ్చారు, అక్కడ పెట్టుకున్నారు, అమ్ముకున్నారు, పోయారని కాదు. నుమాయిష్కి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. సో నుమాయిష్లా ఒకరోజు ప్రత్యేకంగా విమెన్స్ ఎంట్రీ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో జెంట్స్ని అలోనే చేయరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నుమాయిష్ గడుస్తున్న రోజులలో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. ఇక రంగోలీ కాంపిటీషన్స్ కావచ్చు, అండ్ దాదీ ఫుడ్ కాంపిటీషన్ అని ఇక వెనకటి రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ నానమ్మలు చేసే ఫుడ్స్ ఏవైతే ఉంటాయి ఇప్పుడు మనకి ఏడ మార్కెట్లో కనిపించని అట్లాంటి సీక్రెట్ రెసిపీస్తో కుకింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, డాన్స్ కాంపిటీషన్ కావచ్చు, మెహందీ కాంపిటీషన్స్ కావచ్చు. ఇక నేను ఇట్లా లిస్ట్ చెప్తే దాదాపు 23 రకాల కాంపిటీషన్లు ఈ 46 రోజులలో ఏర్పాటు చేస్తుంటారు. నుమాయిష్ ఉండే చాలా స్పెషల్ డేస్. అండ్ వీటితో పాటు ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక కల్చరల్ కార్యక్రమం ఉంటుంది. సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, అండ్ దాంతోపాటు మిమిక్రీ కావచ్చు, అండ్ చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన బేబీస్ షో కూడా ఒకటి ఏర్పాటు చేస్తారు. దానికి కూడా చాలామంది కూడా ముందుగానే వచ్చి రిజిస్టర్ చేసుకొని పోతుంటారు అనమాట. సో ఇది నుమాయిష్ ఉన్నన్ని రోజులు ఉండే కాంపిటీషన్స్. మరి ఇక ఈ ఏడాది నుమాయిష్ ప్రత్యేకత ఏందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ షురూ అవుతుంది అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది మనందరూ కూడా ఎరకనే కదా. ఇక రెగ్యులర్ నుమాయిష్ కాకుండా ఈసారి చాలా స్పెషల్ నుమాయిష్. సో 46 రోజుల పాటు ఉండే నుమాయిష్తో పాటు ఇగో ప్రత్యేకంగా పిల్లల కోసం ఏదైతే ప్లే జోన్ ఉంటుందో ఈ ఏడాది కూడా అదే ప్లే జోన్ ఉంది. అందులో ఇంకా కొత్త యాక్టివిటీస్ అండ్ పిల్లల కోసం ఇంకొన్ని గేమ్స్ కూడా ఈ ఇయర్ నుమాయిష్లో స్టార్ట్ చేశారు అనమాట. దాదాపు 12 రకాల గేమ్స్ పిల్లల కోసం ఉన్నాయి. ఇక జాయింట్ వీల్ వెనకటికి జాతరలు కనిపించాయి, మళ్ళీ హైదరాబాద్లో అయితే జాతరలు ఉండేవి, మీ అందరు కూడా ఎరకనే. ఇక జాయింట్ వీల్ ఎక్కాలని హైదరాబాద్ వాళ్ళు మస్తు ఎదురు చూస్తుంటారు, అందుకని వాళ్ళ కోసం ఈ ఏడాది కూడా జాయింట్ వీల్ ఉందన్నమాట. అండ్ దీంతోపాటు ప్రత్యేకమైన ఫుడ్. ఈ ఏడాది నుమాయిష్లో దాదాపు 2000కు పైగా స్టాల్స్ ఉంటే అందులో దాదాపు 300కు పైగా ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. మధ్యలో అంటే కంప్లీట్గా ఫుడ్ కోర్ట్స్ ఉండే ఏరియా మనకు అందరూ కూడా ఎరుకునే. నాంపల్లి కాలేజ్ వైపు కొంత కావచ్చు, అండ్ నాంపల్లి గేట్ వైపు కొంత, అండ్ నుమాయిష్ సొసైటీ బ్యాక్ సైడ్ కొంత, అండ్ ప్రత్యేకంగా ఆగ్రా గేట్ వైపు కొంత ఉంటుంది. సో అట్లనే ఈసారి కూడా డివైడ్ చేశారు. ఈసారి ఎట్లా డివైడ్ చేశారు అంటే ఈ ఫుడ్ జోన్స్తో పాటు మధ్యలో కూడా ఇక మస్తు షాపింగ్ చేసి అలసిపోతుంటారు. కొంతమందికి ధూమ్ అయితే ఉంటుంది, కొంతమంది చాయ్ సిప్ చేయాలనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మధ్యలో వాటర్ అండ్ ఫుడ్ స్టాల్స్, స్నాక్స్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక నుమాయిష్లో కేవలం హైదరాబాద్ బిర్యానీయో లేదంటే హలీం మాత్రమే కాదు, ఆగ్రా స్వీట్ కూడా చాలా ప్రత్యేకం. అండ్ కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ కూడా మస్తు డిమాండ్ ఉంటుంది. సో ఆ డ్రై ఫ్రూట్ స్టాల్స్ కూడా కొలువుదీరినే. అంతేకాదు ఇతర రాష్ట్రాల ఫుడ్ సంబంధించి, మహారాష్ట్రకి సంబంధించి కావచ్చు, బెంగళూరుకి సంబంధించి కావచ్చు, వెస్ట్ బెంగాల్కి సంబంధించి కావచ్చు, రాజస్థాన్కి సంబంధించి కావచ్చు, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఈవెన్ ఇంటర్నేషనల్ ఫుడ్స్ కూడా చాలా ఈ ఏడాది కొలువుదీరబోతున్నాయి. సో ఇప్పటికే ఆ ఫుడ్ స్టాల్ ప్రిపరేషన్లో కూడా మస్తు జోరుగా సాగుతున్నాయి. ఇంకో 2-3 రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఫుడ్కి సంబంధించిన అన్ని స్టాల్స్ కూడా ఉంటాయి అనమాట. సో అట్లా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది కూడా మనకి ఆగ్రా స్వీట్ చాలా స్పెషల్. ఇక మనకి రాజస్థానీ చెప్పుల కోసం చాలామంది తిరుగుతుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నుమాయిష్లో ఇగో ఈడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ చెప్పులు. అండ్ ఎవరైనా డ్రెస్కి మ్యాచింగ్ కావాలి, కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే నుమాయిష్లో వెసులుబాటు కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు ఆర్డర్ చేసిన ఒక 1 or 2 డేస్లో వాళ్ళకి నచ్చిన డిజైన్స్ అనే కలర్స్ థ్రెడ్స్తో కూడా వాళ్ళు తయారు చేసి ఇస్తుంటారు. సో అది చాలా ఫేమస్. ఎవరైనా నుమాయిష్కి పోతే మాత్రం అస్సలు మిస్ కాకండి. అండ్ మరి కస్టమైజ్ చేసి ఇస్తుంటారు, పైసలు కూడా ఎక్కువ తీసుకుంటారు అనుకోగలరు. పైసలు కూడా చాలా అంటే ఇప్పుడు దాదాపు ఈ సెట్ ఆఫ్ మనం ఫుట్వేర్ చూస్తున్నాం కదా, ఇది 250 ఉంటే మనం కస్టమైజ్ చేసుకుంటూ కేవలం ఒక 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లా. అండ్ దాంతోపాటు డ్రెస్ మెటీరియల్స్, ఇక దాని గురించి అయితే చెప్పనక్కర్లేదు, మీ అందరూ కూడా ఎరకనే. నుమాయిష్లా ఉండని క్లాత్ ఉండదు, అండ్ దాంతోపాటు చీరలు ఉండే. ఇక ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క డ్రెస్ కావచ్చు, ఫ్యాబ్రిక్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, వెస్టర్ ట్రెడిషన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల క్లాత్లు ఆడు ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక క్లాత్ల గురించి చెప్పే కంటే ఒక్క మాటలు చెప్పొచ్చు. నుమాయిష్లా ఫ్యామిలీ మొత్తం అందరూ షాపింగ్ చేయడంతో పాటు
ఒక కుటుంబానికి ఏమేమైతే కావాలి అంటే ఒక గుండు పిన్ని కాడికి మనం చూస్తుంటే ఎలక్ట్రిక్ వస్తువుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆడ అందుబాటులో ఉంటుంది. అండ్ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసినప్పుడు స్పెషల్ డిస్కౌంట్లు కూడా ఆడ నుమాయిష్ కోసం ఇస్తుంటారనమాట. మరి ఇన్ని నుమాయిష్లు ఉన్నాయి కదా, మరి ఎవరికైనా అక్కడ ఎమర్జెన్సీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఎట్లా అని చెప్పేసి 2000 స్టాల్స్ లక్షలాది మంది వస్తుంటుంటారు. అందుకనే వాళ్ళ కోసం స్పెషల్గా హెల్త్కి సంబంధించిన 3 క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు. అండ్ 24 గంటలు అంటే నుమాయిష్ జరిగిన ప్రతి కొన్ని గంటలు మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా వ్యాపారులకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. కాబట్టి 24 గంటల పాటు 3 అంబులెన్స్లు నుమాయిష్కు ఉండే 3 గేట్ల వైపు 3 అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేసి పెట్టారు. అండ్ దాంతోపాటు గతంలో మనకి ఒక 4-5 సంవత్సరాల క్రితంలో నుమాయిష్లో ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది. మళ్ళీ ఆ ఫైర్ యాక్సిడెంట్ రిపీట్ కాకుండా ఉండాలి అని చెప్పి వైరింగ్ సంబంధించి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇన్ కేస్ అయినా కూడా ముందస్తు చర్యలుగా ముందస్తు జాగ్రత్తగా అక్కడక్కడ ఫైర్ ఇంజన్ మొత్తం దాదాపు 2000 స్టాల్స్ ఉంటే అక్కడ 4 ఫైర్ ఇంజన్స్ ఏర్పాటు చేశారు. అండ్ షాప్స్ మధ్యలో కూడా వాటర్ ఫెసిలిటీస్తో సిద్ధం చేసి పెట్టారు అనమాట. సో ఎటువంటిది కూడా ఫైర్కి సంబంధించి ఏ ప్రమాదం జరిగినా వెంటనే రెస్పాండ్ అయ్యే వరకు ఫైర్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటున్నారు. అండ్ పోలీస్ సెక్యూరిటీ అయితే మీకు ఎవరికనే ప్రతి చోట కూడా నిఘా ఉంది. దాదాపు 300 సీసీ కెమెరాల నిఘా, దానికి సంబంధించిన కంట్రోల్ రూమ్ ఒకటి మనకి సొసైటీలో ఉంటే ఇంకొకటి కామన్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు పోలీస్ బందోబస్తు, మఫ్టీల లేడీస్ పోలీస్ ఉండబోతున్నారు. అండ్ షీ టీమ్స్ కూడా ఉండబోతున్నాయి. అండ్ టెఫ్టింగ్స్ ఏవైనా జరిగినా వెంటనే ఉండడానికి అక్కడ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నారు పోలీస్ సిబ్బంది. ఇట్లా మొత్తానికి అయితే నుమాయిష్ స్టార్ట్ అయింది. మరి ఇన్ని గణం చెప్పినా మరి నుమాయిష్ టైమింగ్స్ ఎప్పుడు అని మీ అందరికీ ఉండొచ్చు. అండ్ టికెట్ రేటు సో గతంతో పోలిస్తే ఒక 10 రూపాయలు అయితే ఈ ఏడాది టికెట్ రేటు పెంచారు. గతంలో 40 రూపాయలు టికెట్ ఉండే, కానీ ఈసారి మాత్రం దాన్ని 50 రూపాయలు చేశారు. ఇక టికెట్ రేట్ ఎట్లా పెంచారో టైమింగ్ కూడా పెంచారు నుమాయిష్ సొసైటీకి సంబంధించి. ఇది వరకు మనకి మధ్యాహ్నం నుంచి ఉంటుండే. ఇక నుమాయిష్ ఎండ్ అవుతున్న టైంలో పొద్దుగల 10 గంటలకు 10:30 11 గంటల నుంచి కూడా నుమాయిష్ షూర్ అవుతుంది. అంటే లాస్ట్ ఒక 10 డేస్ ప్రత్యేకంగా ఆ టైమింగ్స్ పెట్టి ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు అని సొసైటీ ఒక అనౌన్స్ చేస్తుంది. ఇప్పటివరకు అయితే అట్లాంటి అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. లాస్ట్ 10 డేస్ చూడాలి మరి ఎట్లాంటి అనౌన్స్మెంట్ ఉంటుందో. కానీ ఇప్పటికైతే నుమాయిష్ టైమింగ్స్ ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 10 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఇక ప్రత్యేకంగా వీకెండ్స్ చాలా మందికి హాలిడేస్ ఉంటాయి, షాపింగ్ చేయాలనుకుంటున్నారు. దట్టు ఇక సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం ఒక స్పెషల్ టైమింగ్స్ అనేది కూడా ఫిక్స్ చేశారు. వీళ్ళందరూ కూడా 10:30 నుంచి వీకెండ్స్ ప్రత్యేకంగా 10:30 నుంచి షురూ చేశారు అనుకో, ఇక రాత్రి 11 గంటల వరకు కూడా మంచిగా షాపింగ్ చేసుకునే అవకాశం అయితే నుమాయిష్ సొసైటీ కల్పించింది. సో ఇది కంప్లీట్ నుమాయిష్ షాపింగ్ సంబంధించి, స్టాల్స్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, టైమింగ్తో పాటు టికెట్ల రేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇన్ని చెప్పి ఎవరన్నా కార్లు తీసుకొని వచ్చారు అనుకో, మరి అలా పార్కింగ్ ఏడ పెట్టుకోవాలి అనుకుంటారు కదా. సో దానికోసం కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేసిండు. సో నుమాయిష్ చుట్టుపక్కల ఉండే గ్రౌండ్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పార్కింగ్ కోసం వెసులుబాటు కల్పించారు అనమాట. అటు నాంపల్లి అంటే మనకు బీజేపీ ఆఫీస్ పక్కన ఉండే గగన విహార్కి సంబంధించి కావచ్చు, అండ్ నుమాయిష్ మనకు నాంపల్లి సిగ్నల్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే కాలేజ్ గ్రౌండ్స్ దగ్గర కావచ్చు. అండ్ ప్రత్యేకంగా నుమాయిష్ పక్కనే ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది మన గాంధీ భవన్ పక్కన అండ్ గాంధీ భవన్ వెనకాల. సో ఇవన్నీ కూడా నుమాయిష్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం ఫ్రీ పార్కింగ్ జోన్ అనేది ఏర్పాటు చేశారు. ఇక మెట్రో ఎప్పుడైతే వచ్చిందో నుమాయిష్ కూడా ప్రతి ఏడాది లక్షలాది మంది విజిటర్ సంఖ్య కూడా పెరిగింది. సో గతేడాది దాదాపు 21,08,000 మంది వచ్చారు. సో ఈ సంఖ్య ఇంకొక 10% ఈసారి ఎక్కువనే వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ కూడా చేశారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు అనమాట. సో మొత్తానికైతే ఇవాళ నుంచి హైదరాబాద్లో నుమాయిష్ స్టార్ట్ అయిపోతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏమేమైతే ఐటమ్స్ ఉంటాయో అన్నీ కూడా హైదరాబాద్కి వచ్చేసినాయి. ఇక మనం కూడా ఎందుకు ఆలస్యం, మనం కూడా టైం తీసుకుందాం. ఇక ఇంట్లో ఎంతవరకు షాపింగ్ చేస్తాము, ఎంతవరకు తిరుగుతాం అనేది కంప్లీట్గా మనపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చిన్నగా కాదు, దాదాపు 2000 స్టాల్స్ అనేవి ఈసారి ఉన్నాయన్నమాట. సో ఇది నుమాయిష్ షాపింగ్ సంబంధించి, టికెట్, పార్కింగ్ సంబంధించి అండ్ దాంతోపాటు ప్రత్యేకంగా టైమింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.